అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గాయనిగా ఎదిగి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శ్రీలలితను అభినందించారు. మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడ పర్యటనలో భాగంగా నగరంలోని లోటస్ ల్యాండ్ మార్కులో ఉన్న ప్రముఖ కర్ణాటక హిందుస్థానీ సంగీత ప్రక్రియలు రెండింటిలోనూ రాణిస్తున్న యువగాయని శ్రీ లలిత నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయంపై రూపొందించిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. గతంలో దేవీ నవరాత్రుల సమయంలో శ్రీలలిత పాడిన విజయవాడ కనకదుర్గమ్మ భక్తి గీతాన్ని ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేశారు. తాము కూడా సంగీత ప్రజలమని, తాము ప్రతినిత్యం వహించే ధార్వాడ్, హుబ్లీ ప్రాంతాల్లో అనేక సంగీత ఉత్సవాలు జరుగుతుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్, గుడిపాటి సీతారాం, పి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణాదేవి సరస్వతి వాదే భర్వాజగేవదే ధీనా పవిత్ర శ్రీ గుణవే నమః. ఓం సుదేవా అర్జున నమస్కారం ధ్యక్షేణ ప్రదనాదయేమ నమదేవాయ హవే దంతు సర్వయుగ్రావందో మరుదో around 10 o'clock or so. Night from continue. Apart from why I am explaining is Om Shakti, Om Shakti, Om Shakti, Om Shakti, Om Shakti, Om Shakti, Vijayawada Puramandu Krishnavedi Kadamuna Indratira Parvatamuna Sundaramuna Devasina Parnikachula Bhati Om Shakti, 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 good, very good. ఇంటికి రావటం జరిగింది. అలాగే మన శ్రీ కుమార్ గారు సీతారాం ఆ దంపతులు 1.5 year అయింది వాళ్ళ మ్యారేజ్. అయితే ఈ రోజు వాళ్ళ ఇంటికి రావడం సందర్భం ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క 12 ఏళ్ల పరిపాలన సందర్భంగా ప్రముఖుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా వాళ్ళకి అందించడం. ఆ విధంగా ఇవాళ ప్రహ్లాద్ జోషి గారి పర్యటనలో భాగంగా 5 ప్రముఖులను కలిసి ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా ఉదయం ఒక 3 కలవటం జరిగింది. ఇప్పుడు ఈవిడ శ్రీలలిత గారి దగ్గర రావటం జరిగింది. ఆవిడకి ప్రత్యేకత మనందరికి తెలుసు. ఆవిడ యొక్క మన ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి పైన అద్భుత గానం చేసింది. అద్భుత గానానికి స్వయంగా ప్రధానమంత్రి గారు పరవశించి ఆయన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం జరిగింది. దేవి నవరాత్రుల సందర్భంగా ఒక తెలుగు పాటని, అలాగే మన విజయవాడ సంబంధించి కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన ఏదైతే లీలా కటాక్షం ఉందో దానంతా కూడా అద్భుతంగా ఆవిడ గానామృతం ద్వారా అందించడం జరిగింది. దాన్ని ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశారో దేశవ్యాప్తంగా దాన్ని పెద్ద చర్చకు దారితీస్తుంది. కనుక అటువంటి అదృష్టవంతురాలు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అదృష్టం. అంటే అమ్మవారి గురించి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ లో పెట్టడం. కానీ అటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, కలవటం జరిగింది, ఆ పాట కూడా వినటం జరిగింది. ప్రహ్లాద్ జోషి గారు ప్రత్యేకంగా చాలా అభినందించారు. ఆయన కూడా సంగీత ప్రేమికుడు. ధార్వాడ్, హుబ్లీ ఏరియాలో సంగీతోత్సవాలు జరుగుతాయి. అనేక రకాల విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కనుక మరొకసారి ఆవిడకి ఈ 12 years సందర్భంగా బుక్స్ అందజేయాలని కోరుతున్నాను. ప్రహ్లాద్ జోషి గారు మీతో మాట్లాడారు. English, Hindi. तेलुगु क्या बोलते हैं? कुछ थोड़ा मैं समझ सकता हूँ थोड़ा. जब इन्होंने जो बोला है मैं समझा हूँ, लेकिन बोल नहीं सकता हूँ. Friends, from morning, some of you are continuously following
I am so thankful for that. Today I have come here to meet Sri Lalita, who is a very upcoming singer, both in Carnatic style and Hindustani style, which is both learning. It is a difficult one. I come from Dharwad. I know, being from the Dharwad is a place for the many Hindustani giants which are given to this world. If I can name one, is that is Pandit Bhimsen Joshi. He is from that place. So I am a great lover of Hindustani Sangeet, and also my daughter also, she has learned and she has practiced, but nowadays she has not continued. Anyhow, I have heard about this young girl also, who is really upcoming, and Prime Minister himself has tweeted about her talent as far as singing is concerned. Today, as part of 12th year, and Sri Sitaramu is supporting her. That is very important thing. Continuously supporting. So after in this 12 year auspicious time, I have come here in Vijayawada to create an awareness. Just Prime Minister Modi has not surpassed the record of being the longest Prime Minister of Sri Nehru, elected Prime Minister. That is to continuously. That itself is a record, but at the same time, a lot of things have changed, have happened, changed for the betterment of the country. That awareness प्रोग्राम के लिए मैं इधर आया हूँ, और जब मैं आया था सुबह भी हमने कुछ लोगों से मिला है. आज अभी श्री ललिता और उनके फैमिली के साथ, सीतारामो सबके साथ मेरा मुलाकात हुआ है. और इनका पिताजी एक अच्छे गायक है. So I have presented what has been done to the Andhra Pradesh and what has been done to the entire country. How country, in spite of all these crises in the world, in a relative terms, how it is managing well. That's all the things. Some of the book also it contains that, and what has been done to the Andhra Pradesh, in a way newly formed state, newly formed capital. What has been done. And all those things we are giving it to some of the people. I'm so happy that she is doing well in field of Sangeet, and I pray God that let her become a very good singer, and let her achieve, and let her reach a stage where people, worldwide people, can recognize her. Thank you. Thank you. Like, subscribe and press the bell icon for new updates.